పైసా పోతావే గాని మల్ల కడతామా? స్టీల్ మంచిది పట్టుకరా, సిమ్టీ పలానా కంపిందేదే. ముందే చెప్తున్నా, డస్ట్ గిస్ట్ వాడితే మంచిగా ఉండదు చూడు. అరే జర ముందే చెప్పవానే, మంచి మేస్త్రి ఉండమనోడే. మనం చెప్తే తక్కువ తీసుకుని కూడా, ఓ కాక గట్ల కోషిష్ చేయకు, జర మాల్ మంచిగా గలుపు అని దగ్గరుండి అన్ని పనులు సాగబెడతాం. హౌ మరి ఒక్క పారి ఇల్లు కట్టినమంటే 2 తరాలు ఉండాలి నాయే. మనదైతే పనితనం గట్లుంటది, అదే 10 మందిల పొత్తైతే ఇగో గిట్లుండొచ్చు. గోడగొట్టిన సున్నం రాలినట్టే ఉన్నది సచివాలయం కథ. చిన్న ముసురుకే బెచ్చులు ఉడిపడుతున్నాయి. మళ్ళా 6వ అంతరం కిటికీ దగ్గర ఊసిపోయి కింద పడ్డాయి. ఇదే తోవలకెళ్ళి సీఎం సారు మంత్రుల కార్లు పోతాయి. గాయాళ్ళకి ఎవ్వరు రాలేదట. ముత్యమంతానికే గిట్లయితే ఎట్లనులా? ఇదే తొలత కాదు, 6 నెలల కిందట కూడా గిట్లనే మీదికెళ్ళి పడితే పార్కింగ్ లో ఉన్న వాళ్ళ కారు డ్యామేజ్ అయింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఎంక్వైరీ చేపిస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మంచిగా అతకక ఊసిపోయినాయి, రిపేర్లు చేపిస్తామన్నాడు కాంట్రాక్టర్ అయ్యా. ఇప్పుడు మళ్ళా గదే కథ. గట్టిగా ఆనబడితే ఊర్సుడు, ఆడాడ గోడలు నెర్రెలిచ్చుడు. గంత బందోబస్తు గట్టిర్రు. మరి ఉన్న బంగ్లాను గూలగొట్టి ఆత్రమాత్రం కొత్తది కట్టేతానికి 1200 కోట్లయితే ఓపెన్ అయిన కాంచి ఎప్పుడోటి కాబట్టే. ఆడికెళ్ళి ఆరాయి తెచ్చినాం, ఈడికెళ్ళి ఈ బండలు తెచ్చినాం, అట్లా కట్టిస్తున్నాం ఇట్లా కట్టిస్తున్నాం అని గొప్పగా చెప్తే ముసుర్లకేమో గిట్లుంది. సచివాలయం అంటే సర్కారు వల్ల ఏలువడంతా నడిచే పెద్ద ఆఫీసు. ముఖ్యమంత్రి సారు, మంత్రులు, పెద్ద ఆఫీసర్లు, 1000 మంది ఉద్యోగులు ఉండేది ఇన్నే. ఎప్పుడు మనుషులు తిరుగుతూనే ఉంటారు. ఆయన తెవల మీద పడితే ఏంది కథ? రిపేర్లు ఏమక్కర పడతాయో మీరన్న చెప్పిన జేపీ సార్లు జరా. కాళేశ్వరమే అనుకుంటే సచివాలయం చూస్తే ఇంజనీరింగ్ అద్భుతమే అయ్యేటట్టుంది పోర్రి.